లాఠీలో కూడా ఇగో గాయ్స్ దగ్గర 1 month అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పార్సల్ మా దగ్గరకు వచ్చి దీన్ని అన్బాక్సింగ్ చేసి టెస్టింగ్ చేద్దామంటే అస్సలే వీరదలేదు. అండ్ ఈ పార్సల్లో ఏముందో ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకైతే అర్థమైంది కావచ్చు. మా పడవ జర్నీ వచ్చేసి ఒక 4 వాటర్ క్యానర్లు అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ బిగ్గెస్ట్ ఎవర్ బోట్ని అయితే మేము తెప్పించినాము. దీంట్లో దగ్గర మనం చిన్న పడవలో 3 పోయినాం ఆరామ్సే. బట్ దీంట్లో వచ్చేసి 5 to 6 members ఆరామ్సే స్టే చేయొచ్చు, ఆరామ్సే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తారు. సో ఈ పడవని మేము తెప్పించినాము. అండ్ ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేసి ఎక్స్ట్రీమ్ టెస్ట్ కూడా చేయబోతున్నాం వాటర్లో. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ, అసలు ఇది ఎట్లుంటుంది, ఏం కథ అని చెప్పేసి చాలా ఎక్స్పెండిచర్ పెట్టింది మీ బోటు మీద. సో లేట్ చేయకుండా ఈ వీడియోలో దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. వీడియోని ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంత ఖర్చు పెట్టి ఇటువంటి ప్రొడక్ట్స్ తెప్పిస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పటి వరకు యూజ్ చేసిన పడవలన్నీ కూడా చాలా చిన్న సైజువి, కంపేరిటివ్లీ అవిటికంటే పెద్ద సైజులో అయితే ఉంటుంది. దాని షేప్ వచ్చేసి ఇక్కడ బాక్స్ మీద మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే షేప్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీంట్లో తెలిసి అన్ని ఐటమ్స్ వస్తాయి. మన పంపు కావచ్చు, దీనికి గాలి కొట్టడానికి, అంతేకాకుండా తెప్పలు కావచ్చు, ఎవ్రీథింగ్ ఐటమ్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు దీని అయితే ఇప్పి మొత్తం గాలి కొడదాం, ఆ తర్వాత వాటర్ వెళ్దాం. అన్నయ్య చెరువు కడిపుదాం, అన్న ఇప్పుదాం, ఒక వైపు ఉంటుంది అంటావా? సో ఓకే, మనలో వచ్చేసి ఏమంటుంటే చెరువు దగ్గర ఇప్పుదాం అని అయితే అంటారు. సో ఫటాఫట్ దీన్ని లోడ్ చేసేయారు, చెరువు దగ్గర పోయి మనం అయితే ఇప్పుడు టెస్టింగ్ చేద్దాం. చలో నిజంగా ఇంత పెద్ద బోట్ ని తీసుకోవద్దు. ఎట్లా అనిపిస్తుంది అంటే రీసెంట్ గా మనం ఒకటి తయారు చేసినాం కదా, దానికన్నా ఇంత ఎక్సైట్మెంట్ ఫీల్ కాలేదు మేము. దీనికి అట్లా అనిపిస్తుంది. మేము తయారు చేసింది ఇన్నా చూసినాం, అది బయట దేశంకి వచ్చింది, ఇక్కడ దేశంది కూడా కాదు అది. చలో problems are solved. I run through the money, the pressure be calling. Left on my blessings, I feel like I'm falling. The birdie is back. మొత్తానికి అయితే గైస్ చెరువు దగ్గరికి వచ్చినాం. బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు, చెరువు కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లోనే మనమైతే మన అతిపెద్ద పడవనైతే గాలి నింపిన తర్వాత టెస్టింగ్ అయితే వేయబోతున్నాము. చూద్దాం అది ఎట్టుంటుంది, ఏం కథ అని చెప్పేసి. 5-6 members ఆరామ్సే పోవచ్చు అని చెప్తున్నారు. ఒకసారి మనం ఎక్కితే అది మనకైతే తెలుస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దాన్ని మంచి అన్బాక్సింగ్ చేద్దాం, ఆ తర్వాత గాలి కొట్టి వాటర్లోకి అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ని కనుక మనం అన్బాక్సింగ్ చేసినట్లయితే లోపల మనకు ఇంకొక బాక్స్ అయితే వచ్చింది. దీన్ని మొత్తం తిరమరి చెప్తా, తిరమరి దీని మీద మీకు క్లారిటీగా కనబడుతుంది ఆ బోట్ ఎట్టుంటుంది, ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడు రారి దగ్గరికి, ఇప్పుడు మీరు చూపిస్తా ఈ బోట్ ఎట్లుంటుందో. ఈ బాక్స్ పైన మీరు చూసినట్లయితే ఈ పడవ ఏ విధంగా అయితే ఉందో ఈ విధంగానే సేమ్ టు సేమ్ మనకైతే రావడం జరుగుతుంది. దీని లోపల మెత్తలు కూడా ఉన్నాయి బాబాయ్. ఫారినర్స్ రారు, ఓన్లీ పడవనే. వాళ్ళు కూడా మొత్తం అనుకుంటున్నాము. శేఖరాన్ని కింద వేయడం వెళ్ళి సేమ్ దాని లెక్క కాదు, క్వాలిటీ కొద్దిగా మంచిగా ఉంది దానికంటే. సరే ఓపెన్ చేయి. దీన్ని పైన తీసినాం అనుకో, సైడ్ వారే ఇప్పటి వరకు మేము అన్బాక్సింగ్ చేసిన అతి పెద్ద పడవ కాదు. దీన్ని పట్టుకో ఒక్కొక్కరు ఎక్కించుకొని తిరుగుదాం. మీరు బోటు మాత్రమే చూస్తున్నారు, ఏం చూస్తున్నా చెప్పన్నా. దాని గంటానం గాలి ఎడికేం కొడుతావు, ఒక రోజు పడుతుంది గాలి కొట్టడానికి. సో ఈ అతిపెద్ద బోట్ అయితే గైస్ మనకైతే వచ్చింది. దీంతో పాటు ఇంకా చాలా ఐటమ్స్ అయితే వచ్చినాయి లోపల. ఒకటి వచ్చేసి తాడు వచ్చింది, తాడు దేనికో ఏమో. నెక్స్ట్ ఒకటి పిల్లో వచ్చింది, పిల్లో కాదు బ్యాగ్ వచ్చింది ఐటమ్స్ పెట్టుకోనికి. పిల్లో కాదు కూర్చోనికి, చెప్పేగా కూర్చోనికి. అవి వచ్చిన తెప్పలు అయితే మస్తు క్వాలిటీ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ చూసిన పడవలలో వచ్చే తెప్పలు అంత క్వాలిటీ ఉన్నాయి. ఇగో క్వాలిటీ ఎట్లా, ఇగో బంద వస్తుందిరా ఇది.
దీన్ని అందుకొని కొడితే మేము చిన్న పడవలనే ఇప్పటి వరకు 4-5 పోయినాము. పెద్ద పడవ 10 మంది పోవచ్చు. అందరం మన టీం మొత్తం పోవచ్చు. దీంట్లో మొత్తం గాలి కొట్టనీకి పంపించారు. కొడదామా? ఆల్రెడీ కొడతాను లోపల బ్యాట్ బ్యాట్ వచ్చి మూతి కొట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలో మొత్తం గాలి అయితే నింపుదాం ఇక. ఈ పడవ మేము ఇన్ని రోజులు వాడిన దాని లెక్క అస్సలే లేదు. అట్లా ఎందుకంటున్నా అంటే మేము ఇన్ని రోజులు వాడిన బోట్లో వచ్చే సెట్ ఉంటుండే అంటే ఒకటే మనకు ఉంటుండే గాలి నింపనీకి చుట్టూ దాన్ని నింపితే అయిపోతుండే. కాకపోతే అట్లా కాదు, ఇలా సంథింగ్ డిఫరెంట్ ఫీచర్స్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే దాంట్లో 2 జాగాలు నింపుతుంది. దాంట్లో కింద ఒకటి, అంతేకాకుండా ఈ సైడ్ది ఒకటి. ఇక్కడ మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేసిన అనుకోరు, దీంట్లో 2 లేయర్లు ఉన్నాయి. ఒక లేయర్ వచ్చేసి ఇది, ఒక లేయర్ వచ్చేసి ఇది. దీంట్లో సపరేట్ గాలి నిండుతుంది, దీంట్లో సపరేట్ గాలి నిండుతుంది. ఒకవేళ ఏదైనా వచ్చి దీనికి గుచ్చింది అనుకోర్రి, ఇది వలిగిపోయినా సరే దీని లోపల ఏదైతే ఇంకో లేయర్ ఉందో దాంతో మనం బయటకు రావచ్చు. మొత్తం 3 చాంబర్లు ఉన్నాయి. ఏరి ఒకటి కిందిది, ఒకటి మధ్యది, ఒకటి లాస్ట్ది. సో మధ్యది వలిపోతుంది దీని మీద రావచ్చు, ఇది వలిపోతుంది దీని మీద రావచ్చు, ఈ లోపలిది వలిపోతే 2 మీద రావచ్చు. సో అట్లయితే మనకు దీంట్లో ఆప్షన్ అవుతుంది. కానీ ఏదేమైనా దీని క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం ఇన్ని రోజులు వాడిన పడవలు ఏవైతున్నాయో దానికంటే ఇంకా క్రేజీ స్పేస్ అయితే మీరు చూడొచ్చు అని ఎప్పుడు కాదు, ఏం కాదు, మంచిగా బిందాసం ఉండొచ్చు. అండ్ దీనికి సైడ్ కి ఏవైతే ఎక్స్ట్రా ఇవి అటాచ్మెంట్స్ ఇచ్చిరో ఒకసారి వీటిని చూడరు, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, మస్తు గట్టి ఉన్నాయి. తెప్పలు రా ఇంకా ఉన్నాయి, తెప్పలు పెట్టడానికి కూడా హోల్డర్స్ ఉన్నాయి. ఇలా మనం తెప్ప పెట్టుకోనికి మంచిగా బంద్ వస్తుందిగా. అస్సలే ఇగో మెటల్ ఇది ప్లాస్టిక్ ఇరా. ఓ మెటల్ ఇట్లా తరిగిస్తారా అన్నాడు. బొక్కలు ఇరుగుతాయి. లాఠీలకు ఉన్నది ఇగో. ఏమనుందో బోటు మస్తు అనిపిస్తుంది. ఇదేంటిదో లాకులున్నాయి దీనికి. పైన వస్తుంది ఏమొస్తుంది ఆ బొంగు పైన కింద అదే వస్తుందా అంటే ఇది గల పెట్టు ఒకసారి కదా. ఏంటిది అది? ఇవి పెట్టుకోనికి కాదు ఇప్పుడు అర్థమైంది. ఏంటి చెప్పనా, ఫిషింగ్ రాడ్స్ పెట్టుకోనికి. ఫిషింగ్ రాడా? ఫిషింగ్ రాడ్ హోల్డర్ ఇంకొకటి ముంగటొకటి ఇచ్చిండు. అలా పెట్టు ఇట్లా. అయ్యో అదే తెప్పలు అటాచ్ చేయరు, వాటర్లోకి వెళ్ళిపోదాం ఇక. ఇది లాగున్నది ఇగో, లాక్ సిస్టమ్. ఈ లోపల ఇగో ఇది వస్తే బయటకు వస్తుంది. ఈ లాగు ఇగో లోపల. దీనికి ఎట్లా ఒత్తి పెడితే మళ్ళీ ఎవరు వచ్చినా కానీ మళ్ళీ ఇస్తుంది అంతే, బయటకు వెళ్ళదు ఇక. దాని లెక్క చెప్పి కాదన్నట్టు ఇవి కూడా అంతేనారా? అన్నిటికీ అంతే ఇక. తెప్ప మాత్రం గాయస్ బందా వస్తుంది. ఒకవేళ షాప్ అనేది ఏదైనా కనబడ్డా అనుకో, దాన్ని ఏసుడు వేసినాం అనుకో ఒక్కడే పెట్టుకు కథం సైడ్ పెట్టి ఇట్లా దీని దానికే. మనం ఇన్ని రోజులు వాడిన బోట్కి మోటార్ సెటప్ చేయరాదు. దీనికి ప్రొఫెషనల్ మోటార్స్ కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. ఆ మోటార్ని సెటప్ చేసుకోనికి మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ అటాచ్మెంట్స్ అన్నీ కూడా ఇచ్చిండు. ఈ అటాచ్మెంట్ కావచ్చు, ఈ అటాచ్మెంట్ కావచ్చు, ఇది కావచ్చు. ఇది ఓన్లీ మనకు ఆ మోటార్ పిడియడానికి. ఇవి పైన కూడా దాంట్లోకి ఎంచిన ఇట్లా అటాచ్మెంట్స్ వస్తాయి. ఇక్కడ మనకు ఆపరేటింగ్ ఉంటుంది అటు ఇటు అనడానికి. ఒకవేళ ఈ వీడియో మీద మీ సపోర్ట్ వచ్చిందనుకో త్వరలో ఆ మోటార్ కూడా తెప్పిద్దాం. మనకి ఎట్లా వీడియోలో యూజ్ అయితేనే ఉంటుంది పడవ. సో ఆ మోటార్ కూడా తెప్పించి పెట్టుకుందాం. జడలు దీనికి ఏమన్నా నాకే అర్థమవుతుంది. జడలు ఇట్లా వేసుకోవాలి. దానికి ఎందుకు విజక్క ఉంటాయి పెట్టించుకోవచ్చు. ఇట్లా జుట్టు వేసుకోవాలి ఉంటాయి. ఇట్లా ఈ తాళం చూసి మేము ఇవ్వదాక పరిశాన్ అయినాం. ఎందుకని డబ్బా మీద చూస్తే ఇగో ఈ బోట్ చుట్టూన్నది. ఇది ఎందుకని ఆలోచిస్తే ఎక్కనీకి కింద పడితే ఎక్కనీకి. అబ్బా నేను బోట్ తీసుకొచ్చి చూసిన ఈతనే రాదు లేదా మునిపోయి దీన్ని పట్టుకొని ఎక్కనీకి తాడు అంటే మీరు చెప్పారు. ఫిషింగ్ ఈ బోట్ మెయిన్ ఏంటంటే
ఈత అది పోయినప్పుడు ఏమన్నా మిస్టేక్ కింద పడ్డాం అనుకో ఈ తాళ్ళు పట్టుకొని మీదకి ఎక్కాలి అది కూడా అలానే చెప్పిండు అనుకోరి అట్లా ఏం లేదు డైరెక్ట్ ఎక్కుతాం మేము అటువంటి వాటికి అన్ని దుంకుతాం మళ్ళీ ఎక్కుతాం నీళ్ళ పెద్ద కథ ఏం కాదు ఇప్పుడు జాంబియాడ్ ఎక్కుతారు ఇలా వెనక చూడరు జామియా వాళ్ళకి ఇది అంటే నేను ఇది డబ్బాలో చూస్తే ఒక చిన్న కవర్ లెక్క కనిపించింది దాని మీద వచ్చేసరికి ఇది ఒక బ్యాగ్ ఇది లగేజ్ ఇట్లా ఏమైనా పెట్టుకోనికి ఫోన్లు ఇట్లా ఇది ఫోన్లు గిన పెట్టుకొని గాదరా బాబాయ్గా చేపల గాలాలు చెయ్యరా బాబాయ్ చేపల గాలం ఎర్రలు పెట్టుకోనికి ఎర్రలు ఫిషింగ్ చేద్దాం దీని మీద కానీ ఏదేమైనా మాత్రం సెటప్ వెరైటీ ఉంది ఎవరైనా కోరి ఎడదికి వచ్చిర్రు అనుకోరు మా దగ్గర వాళ్ళు ఖచ్చితంగా బెదురుతారు ఏంది ఏం ప్రొఫెషనల్ ఏది లీలలో పోయేది ఉంటుంది చూడు సబ్మెరైన్ అట్లా ఉంది కొంచెం మొత్తం నీమేమో మిషన్లు పైన కాకపోతే మస్తు కనబడుతుంది దీని మీద ఫిషింగ్ చేద్దాం ఫిషింగ్ రాడ్లో పెట్టుకునేది ఉన్నాయి బాబాయ్గా నాకు దీన్ని చూస్తే ఒక మస్తు ఐడియా వచ్చింది ఏంటి ఫ్యాన్ తో నడిచే బోట్ తయారేద్దామా ఫ్యాన్ ఎట్లా నడవాలి పెద్ద ఫ్యాన్ నడుస్తుంది ఆ ఫ్యాన్ ప్రెషర్ కు బోట్లు ఎలా పోతుంది పవర్ కూడా అంటారు సేమ్ అట్లా చేద్దాం ఒక మంచి ఐడియా వచ్చింది గాయస్ ఈ వీడియో మీద మీ సపోర్ట్ జస్ట్ ఏం అవసరం లేదు ఒక 15K లైక్స్ కంప్లీట్ అయ్యారు వీడియో మీద వెనుక ఫ్యాన్ పెడతాం పెద్దది ఆ ఫ్యాన్ తిరిగినా కొద్దీ ఈ బోట్లు ఎలా పోతుంది అదైతే తయారు చేస్తాం చేస్తా కదా తిరుగుతూ ఉంటుంది అటు ఇటు రైట్ అంతా మంచిగానే ఉంది ఇప్పుడు దీన్ని అయితే టెస్టింగ్ తీసుకుపోతున్నాం చూద్దాం ముగ్గురం ఒకవేళ దీంట్లో వెళ్ళినట్లయితే అసలు ఆ ఫీలింగ్ ఎట్లుంటది ఏం కథ అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం కమాన్ అదే లావట్రా బాబాయ్ చలో పోతున్నా ఇట్లా దయ్యం కార్ తాలప్ చేయి కెమెరా తీసుకురా కాల్ తాలప్ చేయి చలో నా వెనక రారు మీరు మెల్ల కూర్చోవాలి అరే ఈడ వద్దనిపిస్తుందిరా నాకు పోతే ఆడికేమో డ్రోన్ లేపు చూద్దాం ఒకసారి డ్రోన్ లేపుతా ఇక్కడ వేసుకో మావచ్చు కట్టుకొట్టాలి మరి రవుతుంది అగో ఏది అగో దారి కట్టుకొట్టాలడా ఖచ్చితంగా పోనీ అమ్మో తుమ్మ చెట్లు ఇది కెమెరా ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ లైవ్ లో చూస్తే మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంది మస్తు అనిపిస్తుంది ఎలా ఎక్కవా కాలు దులుపుకొని ఎక్కువ మొత్తం రొచ్చు చేయకు ఫస్ట్ ఆడెక్కిపోయి రొచ్చు దయ్యం కన్నీరుకే డైరెక్ట్ ఎక్కరా ఈ కారు మళ్ళా ఓకే గాయ్స్ సెట్ లైఫ్ ఇద్దరు ఎక్కిరు బాబాయ్ గారు నేను తర్వాత ఎక్కుతాం ఇది పట్టుకోలే దయ్యం మీరు అంటే గడగెక్కురి మీరు ఎందుకు కింద అయితే ఆంత లేదు మరి ఫస్ట్ కింద అనిచ్చే నువ్వు కదా ఇక మీరే ఊరి ఇక తారా రావా ఎందుకు కొద్దిగా చెట్ల పోయాక చూస్తే ఆయన ఇది ఇట్లా వాటర్ ఒక్కడసారి ఎంత పోతున్నాయి చూడ వెనకకు ఎక్కరా ఎక్కువ చల్లి ఎక్కువ మస్తు ఫాస్ట్ పోతుంది చెప్పాలి దాని లెక్క చిన్న లేవు కదా మస్తు పెద్ద సైజు ఉన్నాయి కదా మస్తు ఫాస్ట్ పోతుంది మీరు అంత పిల్ల బచ్చాలి మొత్తం అనిగింది కిందికి కొట్టు దానికే వచ్చాది దానికి కాదు ఇది మాత్రం ఇగో చేప దొంగినట్టు దొంగతుంది
కొంచెం ఫాస్ట్ పోతుందా నిజంగా ఆ బోట్ ఇంతగానో ఫాస్ట్ పోయి స్పేస్ చూడరు ఒకసారి తీసుకోవా ఫస్ట్ స్పేస్ చూపెట్టి అసలు ఎంత ఫాస్ట్ అవుతుంది ఎంత స్పీడ్ అవుతుంది 50 స్పీడ్ అవుతుంది వాటర్ కి అగేన్స్ట్ జామి ఆనందమేనారా కట్టు కొడుతుంది కోతిగా నాకు తెలిసి ఇటు దిక్కు పోతేనే బాగా స్పీడ్ పోతుంది కావచ్చురా ఫ్రంట్ సైడ్ పోవాలి మనం రివర్స్ వచ్చినా మనకు అంత స్పీడ్ పోతుంది మధ్యలో పోయి మొత్తం నేను కొట్టాను నాకు లేదు అదే ఏదేమైనా కెమెరామెన్ అయినందుకు కొట్టుడు తప్పింది టెక్నాలజీయా ఏదో పోతుంది మళ్ళా బరాబర్ అవుతుంది ఇంత స్పీడ్ పోతుంది అది నేను కూడా కొడుతున్నా దయ్యం ఇప్పుడు కాదురా మొత్తం మధ్యలోకి వచ్చినాము నిజంగా మేము ఇప్పటి వరకు యూజ్ చేసిన పడవలన్నీ దీని ముంగట చెప్పానంటే మొత్తం బోట్స్ అవన్నీ సో ఇది వచ్చేసి ఎంత ఫాస్ట్ పోతుందంటే సముద్రంలో దీనికి మోటార్ కూడా చేస్తే ఇంకా ఫ్యాన్ పెడితే ఇంకా అవన్నీ కథలు పడతాము సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ అయితే లేద్దాం నేను ఏదో మాట వరుస కన్నా జాంబియాల దుంకుతానని చెప్పేసి వాడు ఎంత చెప్పినా అస్సలే ఇంటలేడు చచ్చిపోతారా ఏమైనా ఉంటారు రాలేగినా చూసుకో గడ్డి కింద ఏరవాడు మురిగిడు అరే గుడుపుగా వెళ్తా చూడు కదా చేపలు పట్టుకురారా ఎర్రవాడు మళ్ళీ అతడు అయ్యా గాడి వెళ్ళిందా ఏ దాసా ఎక్కువ వద్దురా ఆచంద్రా రే వద్దురా రే జాంబే మధ్యలోనే దుంకు అసలు అన్న ఏమంటే నువ్వు ఏం చెప్తున్నావురా అన్న ఇళ్ళకి దుంకి వాడు మీదకి ఎక్కడ అన్నాడు నువ్వు ఇళ్ళకి దుంకి మొత్తం బుడుబుగిలకే ఎక్కువ ఈ వాటర్ అంతా ఏమైనా ఉండొచ్చు నీకే ఇన్ఫెక్షన్ అవుతుంది మళ్ళీ ఎక్కువ తాడేందుకు మనకు పావు కిలో కూర కూడా అంటుతుంది వేస్టేజ్ అంతా కొంచెం పక్కనే ఉండాలి ప్రెగ్నెంట్ అనుకుంటారు మెల్లగా మెల్లగా గాయస్ ఒడ్డు దిక్కు అయితే పోదాం. ఏదేమైనా పడవ మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉన్నది. దీన్ని పెట్టిన పైసలు ఏవైతున్నాయో నాకు తెలిసి అయితే 100% వర్త్. ఇంకా వేసుకోతే ఈజీగా బతకచ్చు. ఇది ఇట్లా రెస్క్యూ చేస్తారు కదా, ఆ రెస్క్యూ దగ్గర ఉంటాయి చూడు బోట్లు, సేమ్ అట్నే ఉన్నాయి. మస్తు ఇయో గట్టి ఉంది మెత్త.
పండుకోనికి మెత్తలు వచ్చినాయి మంచిగా పండుకొని వచ్చి బాబాయ్ చలి పెడుతుందా ఘోరంగా ఉన్నాయి మళ్ళా దుక్కు వద్దురా రాళ్ళు ఉంటాయిరా వద్దు 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 మెల్ల సైడ్ రా పోనీ అట్లే వస్తాడు పోనీ బండి పోనీ అది బోట్లకనే ఉంది వీడు కొడుతున్నావు ఒట్టుడు కాదు పోతలేదు తీసుకో బాయ్ As long as you're there, I don't care. As long as you. లిల్లీ లోపట చిట్టలా పోతున్నది జల్లకు జల్లకు కట్టి కొరవాడ చల్లగా బాబాయ్ కిందకి మొత్తం నీళ్ళు వచ్చినాయి దీన్ని మీద ఊదక చూసి మంచిగా దీని మీద నీళ్ళు జాంబి కానీ మొత్తం మన కిందికి పోయినాయి మోకాల మీద కూర్చున్నా కాబట్టి నేను మంచిగా గడ్డ ఎక్కినాయి ముంగట గడ్డ మీద కూర్చున్నా చల్లగా ఉన్నాయి నీళ్ళు మంచిగా ఆయమనిపించింది ఇది ఎందుకు నాకు ఇతనే వచ్చా ఇది ఎందుకు ఇది డిస్టర్బెన్స్ కొట్టలేదు దీతోటి వీనికి తర ఈత రాదు టెక్నాలజీ కొట్టు దగ్గరికి రా కొడతా చెప్పలు మాత్రం బంద వస్తున్నాయి ఆ చిన్న బోట్ అయితే నాకు తెలిసి ఇంకా రపరప అవుతుంది కావచ్చు సో మొత్తానికి గైస్ మేము అన్బాక్సింగ్ చేసిన ఈ బిగ్గెస్ట్ ఎవర్ బోట్లో చెరువు మొత్తం ఆరామ్సే తిరిగి వచ్చినాము. ఒక డిఫరెన్స్ చెప్తా ఆ బోట్లకు అన్నిటికీ ఈ దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆ బోట్లలో దేంట్లో కూడా ఒక పర్సన్ వచ్చేసి ఈ విధంగా నిలబడలేడు. ఈ బోట్లో మీరు చూడొచ్చు ఆరామ్సే నిలబడ్డా. అదే తేడా. ఇక దీని వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీ అదే అంతా మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఉంటుంది ఏం కదా అని చెప్పి డాన్స్ చేయొచ్చు. దయ్యం దయ్యం ఈ దయ్యం ఇంటలే ఈ దయ్యం ఆవుతలే నీళ్ళలో పెంచింది మళ్ళీ ఏమైనా వచ్చిందో సో ఏదేమైనా గైస్ చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉంది బోటు. సో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరు. అండ్ ఈ బోట్ మీద 24 hours క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ అంటే ఈ చెరువులో అయితే కాదు, ఒక ప్లేస్లో మొసళ్ళు అయితే ఉన్నాయట. సో ఆ మొసళ్ళు ఉన్న ప్లేస్లోకి దీన్ని తీసుకెళ్ళి దాంట్లో మేమైతే 24 hours క్యాంపింగ్ అయితే వేయబోతున్నాము. దాంట్లో స్పెషల్ ఏంటి అంటే ఆ మొసళ్ళని కవర్ చేసి కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాం. సో మొత్తానికి గైస్ ఇది రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. దీంట్లో గాలి ఎంత ప్రెషర్తో నిండిందో మీకు చూపిస్తా. కమాన్ ఇస్తున్నా 3, 2, 1 రాజా సంపుడు చంపుతుంది. ఫుల్ ప్రెషర్. ప్రళయం వచ్చినట్టు వస్తుంది సంపుడు.